ఏమన్నా కొంచెం తడయిందా వ్యవహారం? ఏమండి ఏమండి ఇప్పుడు దాకా మీకేం కాలేదా? ఇప్పుడు దాకా ఏం కాలేదా? అది ఎవరినైనా అడగండి. అసలు బజార్లో ఏమనుకుంటున్నారు? అసలు సాతులూరులో సెంటర్లో ఏమనుకుంటున్నారు? శెట్టి గారు నరసరావుపేట సాతులూరు షెటిల్ బస్సు తిరుగుతున్నాడు. అసలు శెట్టి గారికి ఏం వైరం కాలేదట్టుంది అనుకుంటున్నాను. ఏమండి ఏంటండి? ఏమిటో ఏంటి మీ గోలేదు? అది కాదు మీ గోలేదు మధ్యలో, అది కాదు మీ గోలేదు మా పంజారక్క మీద అత్తండి. అసలు మీ గోలేదు మడిచే ఇప్పుడు అంత ఉండాలి వారం. ఏమండి అది కాదండి, అది కాదండి. ఏంటండి ఈరోజు నన్ను ఏదో ఒకటి చేసి పంపించండి. ఏం చేయమంటారు? ఊరక మాత్రం పంపించొద్దు. అంటే ఏమిటి? నన్ను ఏదో ఒకటి చేసి పంపించండి. చిత్ర ఏదో ఒకసారి చెయ్యవే. నువ్వేమో కానీ బాగా పని ఏం పడతాడు బాగారు. నీకు బాగా 10 రోజుల పాటు గుర్తుండేటట్టు ఏదో ఒకటి చేసి ఇప్పుడు నిన్ను పంపాలి, అంతేగా? ఏం చేస్తావు? వాతలు ఏమైనా వేస్తావేంది నువ్వు? ఏదో ఒకటి చేస్తాం బాగారు. అది ఏదో నువ్వు ఒకటి చెప్పి ఏదన్నా సహాయం చేయ, కొంచెం నన్ను ఏదో ఒకటి చేయమని చెప్పు. ఏమండి నన్ను వైనం చేయండి. ఏం చేయమంటారు? ఏదో ఒకటి చేసి పంపించండి. చూస్తున్నా ఊరక మాత్రం పంపించద్దు. అలాగే సుబ్బులు సుబ్బులు సుబ్బి 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 చూడరా చిన్నోడా నువ్వే అబ్బా. ఏమండి ఆ మోత గురించి మీకు బాగా తెలుసా? మాకు అసలు తెలీదు. అస్సలు తెలీదండి. నాకంటే ఉంది ఇంకా పైన. ఏమండి శెట్టి గారు ఏంటి మీకు తెలిస్తే ఒక్కసారి చెప్పండి. తాషాఢం మోత అంటే అంటే తాషాఢం మోత అంటే అంటే నాకు తెలియదు. సుబ్బి 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 చూడ ఈ ఒక్కసారికి డివి రామారావు అని కూడా చెప్పాడు. ఏం చెప్పారు? సుబ్బారావు ఏదైనా నీ విషయం పూర్తిగా పరిష్కారం కావాలంటే నువ్వు పైనే ఉండాలన్నాడు. పైనే బాగా ఆలోచించుకున్నారా? బాగా ఆలోచించుకున్నారా? ఇంకా ఆలోచించేది ఏమిలేండి. ఇంకా పైన అంటే పైనే పైనే పైనే. ఏమండి పైన అంటే ఏమిటి తెలుసా? శంకుది గంట కొడతారే ఆ పైన అంటే అక్కడి నుంచి మొదలైంది అనమాట. కాదండి గోవిందా గోవిందా నేను పుట్టింది నీ కోసం నీ కోసం నీ కోసం చీర కట్టింది చింతలు జన్మ అంటే మందే జన్మ.
లవ్ అంటే మందే లవ్. అవును, మీ అమ్మమ్మనేది మధ్య మధ్యలో తలుపు తీస్తారా ఉతకం ఎత్తమంటారా అంటదేంది? వైశ్యాసుకు రాదు, వస్తే ఊరకపోదు. ఆచార్య గారి కొలువులే గడ్డపార పెట్టి ఎర్రంగా కాల్చి గిలగల కానించి మెడదాకా లెక్క పెట్టడానికి వీలు లేకుండా వాతలు పెట్టి సముద్రం ఉన్నాయేమో అనుకున్నాయేమో. చెవులో ఎండ్రిని పోయి సముద్రం మన ఎవరని తెలియదేమో. చింతలు నేనే నరసరావుపేట నుండి సినిమా టికెట్లు తెచ్చా, ఇద్దరు సినిమాకి వెళ్దాం. నువ్వేమో సినిమా చూస్తుండు, నేనేమో నేను చూస్తా ఉంటా. లవ్ అంటే మందే లేవు, జన్మ అంటే మందే జన్మ. తల్లికి పిల్లకి తేడా తెలియని నాలి అక్కల బేక ఆగు మెత్తగా తగిలితే మీ అమ్మాయి అనుకున్నారే. చిత్ర అమ్మ కనకపు కావి పట్టరా, షుగర్ తక్కువ, సాంగే కావిరి పోకుండా పట్టుకురా. ఒక సోడా పట్టదమ్మా, గ్యాస్ తక్కువ గోళీ ఎక్కువ. నీ దుంపదగా నీకు ఎప్పుడు గోళీ ఎక్కువేగా. ఎవరిని బాబు తిడుతున్నారు? నేనెవరు తిట్టాను? ఇప్పుడేగా ఈ ముండకి గాలి ఎక్కువ ఉన్నారు. అదే బాకీ వాళ్ళని తిట్టాలే. బాకీ వాళ్ళని మా ఇంట్లో తిడతారా? బాకీ వాళ్ళని తిట్టాను, బజార్లో మీటింగ్ పెట్టి తిడతారా? సరే గాని ఎంతకాలం అయింది? అయిందిగా. ఏమిటి అయింది? సుమారు 2 ఏళ్ళు అయిందిగా. మీరు వచ్చిన కొత్తలో నాకు ఒక మాట ఇచ్చారు, గుర్తుందా అని. నీ మాట కోసం మా పేటలో నా వాటా అంతా అమ్మే, ఇంకా నీ మాట తీరలా? తీరలేదు బాబు. ఎవరు ఇచ్చి నా పొద్దున రాసుకున్నారా ఏంది? ఓన్లీ నేనే గుర్తు చేస్తాను. వచ్చిన కొత్తలో అన్నారు, లత్తప్ప నీకేం పర్వాలేదు. నీకు మాత్రం ఇప్పుడు ఏమొచ్చిపోయావు? ఇట్లాగే అన్నారు, నీకేం పర్వాలేదు లత్తప్ప, నేనున్నాను, నీ కోరిక నేను తీరుస్తాను అన్నారు. నీ కోరిక నేను తీరుస్తానన్నానా? మీరు అన్నారు. నీ వయసు ఎక్కడా, నా వయసు ఎక్కడా, కొండెక్కడా, తొండెక్కడా, కుష్టి పుస్తిన కులాసగా తెస్తా కానీ నిన్ను ముట్టుకొని బస్సు అవుతానా ఏంది? పెద్ద ముండను ఒక్కదాన్నే బయట పడుకోలేకపోతున్నా బాబు. పనుకోలేవు. ఏం చేద్దాం? వయసు అంటే ఒక్కదాన్ని పనుకోలేవు. మన కొట్లో 3 గుమస్తాలు ఉన్నారు, ఒక్కొక్కరికి 2 రోజులు డ్యూటీ చేస్తా, 3 రోజులు అరవుద్దిగా. 7వ రోజు గురకావాడు పంపిస్తా. లేపు గుమ్మస్తాలని గురకాలని పంపిస్తారా సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు? సుబ్రహ్మణ్యేశ్వరరావు ఎత్తేసిందేముండ. ఎత్తేసానా సుబ్బారావు? అప్పుడే దించానే. దించానా? సుబ్బులు గిబ్బులు అన్నామంటే ముక్కు మీద గుద్దుతా. తిరిగి గుద్దుతే ముక్కు 3 ముక్కలు అవుతుంది. లత పని దండం పెడతాడు. తింటే కొట్ట గుమ్మస్తాలు చూస్తే ఏమనుకుంటారు? ఏంది సుబ్బి చెట్టు ఏంది, కథ ఏంది, ఖమామసి ఏంది అనుకోరు. నాకే గవర్నమెంట్ వారు సుబ్బుశ్రీ అని పిలిచారు. నువ్వు నన్ను సుబ్బుశ్రీ అని పిలువు, నేను హరిశ్రీ అంట. నాకు కూడా ఇచ్చారు పద్మశ్రీ బిరుదు 10 సార్లు. 11వ కూడా తీసుకోకపోయామని పాడమినేసి కట్టుకుంది. కానీ తీసుకునేదాన్నే. నా దగ్గర డబ్బులు లేవు, అప్పయినన్నారు, ఆగిపోయింది. ఎప్పటి నుంచో దుప్పట్లు తెస్తానని ఉత్తముచ్చాడు చెబుతున్నాడు. వచ్చిన కొత్తలో ఏమండి అల్లుడు గారు, 1 రూపాయి ఇవ్వండి అన్న. చెల్లని రూపాయి ఇచ్చాడు గుడ్డిముడని. తిక్క ఊరింది ముండలకి, మంద పెట్టుకు బాగా ముండలారా. అయినా పర్వాలేదులే. ఆయన గారు ఇచ్చిన రూపాయి నోటు మా ఇంట్లో చెల్లని 2000 రూపాయల నోటు 2 ఏళ్ల కొట్లోనే మార్చా. ఊరిళ్ళే అమ్మ కడుపులు మాడ, ఒక వ్యాపారంలో ఇన్ని దండగలా. ఏమండి అల్లుడు గారు, 1 లైలాన్ షేర్ తెప్పించండి బాబు అన్న. ఇదిగో తెస్తా, అదిగో తెస్తా, ఇదిగో తెస్తా, అదిగో తెస్తా. సరేలేరా మనల్ని ఎందుకంటే సరేలేరా. ఆ పేరు గలడు ఇక్కడ ఎవరు లేరులే తప్ప. నిన్నేరా ఏంది ఇందాక నుంచి వరే అన్నా? నిన్నేదిరా నీ బాబు ఏమని? నీ తాత ఏమని ఒరే నీ అంటావే అంటావు. అల్పశ్రీ మున్నాని ఏటికి పోటడ్డమా, నీ నోటికి పేటడ్డమని అంటావే అంటావు. ఆంధ్ర రాష్ట్రానికి అవతార పురుషుడైన పొట్టి శ్రీరాములు పుట్టిన వంశం నాదే. గడపలు కాసుకొని అని పిలిచే వంశం నీది. నువ్వు నన్ను పట్టుకోరా అంటావే రాస్కెల్ ముండ. నాది పొట్టి శ్రీరాములు వంశం ఉండాలి. భలే తిట్టా, ముండకు అర్థం కాకుండా తిట్టా. పొట్టి శ్రీరాముల వంశమా? రాష్ట్రం కోసం త్యాగం చేసిన ఆయన ఎక్కడా? సాని పొందు కోసం సర్వం విడిచి నువ్వెక్కడరా? దండం పెట్టుకొని నువ్వు చేసిన పాపాలు కొన్ని గాల్లో. నువ్వు దండం పెట్టుకోబెట్టి ఆఫరం ఉన్నా, నువ్వు చేసిన పాపాలు కొన్ని లారీలో పోతాయి. అమ్మాయి మేళానికి వెళ్ళి వచ్చి పడుకుంటే